మూవీ అయితే చాలా డిసప్పాయింట్ ఉంది. అసలుకి నాకైతే నచ్చలేదు. అసలుకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు ఎక్కడ అసలు బోర్ కొడుతుంది. అంటే సెకండ్ హాఫ్లో ఒకటే కొద్దిగా మంచి సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే మదర్ సెంటిమెంట్ కొన్ని టిచ్లు రివీల్ అయితే ప్రకాష్ రాజ్ ఒరిజినల్ క్యారెక్టర్ అనేది రివీల్ అవుతాయి కాబట్టి అది మంచిగా ఎంటర్టైనింగ్ అయిపోతాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ సోది పోవడము, ఆ సైన్ గురించే పోవడం రావడం. ఇంకోటి ఇద్దరు హీరోయిన్లు మీనాక్షి చౌదరి దిష్టి బొమ్మలు అక్కడ ఉంది. ఎప్పుడు త్రివిక్రంగా ఇద్దరు హీరోయిన్లు వేరే ఊరికి పోయి కొట్టి రావడం ఇదే సీన్లో ఉంటుంది. రొటీన్ మార్చవా, అజ్ఞాతవాసి, అలా వైకుంఠపురం, అత్తారింటికి దారేది, ఇవన్నీ మూడు కలిపి మిక్సీలో గ్రైండ్ వేసి జ్యూస్ చేసి మనకి ఇచ్చిన తాగంట పండుకోనని ఫస్ట్ హాఫ్లో అదే చేసిండు. సెకండ్ హాఫ్లో లేనని అని చేసిండు. కుర్చీ మట్ట పెట్టి మనని పండ పెట్టిండు. అన్న కాదు గుంటూరు కారంలో టైటిల్లో ఉన్నంత కారం తీసేసి గుంటూరు పెట్టేసిండు. అట్లా ఉంది. ఏంది అసలు అయితే నచ్చలేదు అన్న నిజంగా. అంటే క్యారెక్టర్ వైజ్గా అయితే ప్రకాష్ రాజ్ది అంటే ఓల్డ్ క్యారెక్టర్ ఉంటుంది అన్నది బాగా నచ్చింది. వెన్నెల కిషోర్ మహేష్ బాబుది కామెడీ రోల్ ఉంటుంది, బాగుంటుంది అది మాత్రము. మహేష్ బాబు లుక్స్ కానీ డ్యాన్స్ కానీ చాలా బాగుంది. ఆ విషయానికి ఫైట్ సీన్స్ కానీ డ్యాన్స్ బాగుంది. శ్రీలీలో కూడా గట్టి పోటీ, మామూలు పోటీ కాదు. ఇంకా మహేష్ బాబుకే అసలుకి మించిపోయేలాగా ఉంది. డ్యాన్స్ పోటీ అయితే మస్తు. నా పక్కన పడ్డావులే నా నక్నెస్ గోల్స్ అప్పుడు పంచెలు ఆగేస్తుంది, అసలు మామూలు కాదు. ఆ సీన్ అయితే మంచిగా కుర్చీ పంచి ఉసిపోయిందిలే కానీ కుర్చీ మట్ట పెట్టి అనే ఉంటుంది కదా, దానికి డ్యాన్స్ చేద్దాం అనుకో అయిపోయి స్టక్ అయిపోతావు. నిన్నగా హనుమాన్ సినిమాలో అవి స్ప్రే వదిలితే ఎట్లా అయిపోతాడో అట్లా అయిపోతాము. అట్లా ఉంది మ్యూజిక్. అసలు తమన్ చెప్తున్నా, తమన్ నేను ప్లేట్ తీసుకొట్టి టంగ కొడతా, బాగా వస్తుంది మ్యూజిక్ నీకన్నా, దాని ఎలివేషన్ వస్తుంది. నువ్వేం కొడుతున్నావా నువ్వు మ్యూజిక్? అసలు ఎందుకు ట్రోల్ చేస్తావు ఏమో అని అనుకున్నా. ఇట్లా చేస్తే ట్రోల్ చేయకుండా మన దేవరు వచ్చే ఎట్లా చేసినారు. రవి బాస్రా గారు, జి ప్రకాష్ గారు, వీళ్ళంతా ఎంత మంచిగా చాలా బాగా ఇస్తున్నారు. మన తమన్ అయితే రొటీన్వే అవే పాతవే పెట్టున్నారు. అసలుకి చేంజెస్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు నాకైతే నచ్చలేదు. పాటలు రెండు బాగా అనిపించినవి. అది కూడా హైలైట్ లేదు. నువ్వు అదొకటి మదర్ సెంటిమెంట్ ఒకటి కొద్దిగా హైలైటు. అసలు ఆ సాంగ్ హైలైట్ అనుకుంటాం కానీ దాని గురించి వెయిట్ చేస్తాం కానీ అంత అయితే ఇంట్రెస్ట్ అయితే ఉండదు. అసలు అతని మార్క్ అనేదే లేదు. అతను త్రివిక్రమ్ అనే మార్క్ అనేది లేదు. అసలుకి ఏంద్రనైనా ఎక్కడొచ్చినా మనం అని అనిపిస్తుంది. చాలా బోర్ అయితే. సెకండ్ హాఫ్ అన్న కనీసం కుర్చీ పాట కన్నా డ్యాన్స్ చేద్దామంటే అది కూడా డిసప్పాయింట్ అవుతాం. సెకండ్ హాఫ్ ఒకటి మదర్ సెంటిమెంట్ బాగుంది, అదొకటి 3 ఇస్తాం మేము. కుర్చీ తాత లేదు తినేందుకు ఉంటుంది ఆయనకి, ఇంకా పని పాట లేదా అనుకున్నారా ఏంది? ఆయన వచ్చి ఇంకా ఆడ ఉండేదే కుర్చీ, ఇంకా మళ్ళీ దాన్ని ఎత్తుకుంటా ఆయన యాడవుతాడు. అదే అంటే కొద్దిగా అప్పుడన్నా కొద్దిగా అంటే గూస్ బంప్స్ వచ్చేదేమో, మళ్ళీ తాతని పెట్టింటే బాగుండేదేమో నాకు కూడా.